హాయ్ ఫ్రెండ్స్, శీతోష్ణ స్థితి వేడెక్కకుండా కృషి చేద్దాం, సామాజిక వనరులను పెంచుదాం అని ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ఏపీ స్టేట్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎంవివి మురళీమోహన్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం గ్రీన్ క్లైమేట్ టీం, వనమాలి, సిటీజీ, మన కూరగాయలు తోట సంస్థల నేతృత్వంలో తాటిపళ్ళు విత్తనాలు, బంతులు, మామిడి టెంకులు, కుంకుడికాయి, గంగరావి, నేరేడు, సీతాఫలం తదితర విత్తనాలను మధురవాడలోని ఎన్విపి లా కాలేజ్ ఎదురుగా ఉన్న కొండల్లో గ్రీన్ క్లైమేట్ విద్యార్థులు చల్లని అధ్యక్షులు సీజన్ లో తిని వాటి విత్తనాలు మనం సీడ్ బాల్స్ లో తయారు చేసి కొండల మీద వాటి మీద మనం పాతడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము, వృక్షాలను పెంచిన వాళ్ళం అవుతాము. వృక్షో రక్షతే రక్షితః. కార్యక్రమం చేస్తే మునుముందు ఇంకా నీటి ఇబ్బంది రాదని పేర్కొన్నారు. ఎంతో ఉత్కృష్టమైంది. ఈరోజు మనం తిని వదిలేసిన పండ్ల విత్తనాలని ఈ కొండలపైన విసిరి వీటిని వనాలుగా తయారు చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దీనివల్ల మన పర్యావరణం కాపాడబడమే కాకుండా మనకి చల్లటి నీడ, చల్లటి వాతావరణం కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. తాటిపల్లి మొత్తం కొంచెమే వేయాలి. మనం అవే చెట్టులా పెరుగుతాయి, నీళ్ళు వస్తే చెట్టులా పెరుగుతాయి అవి. థ్యాంక్ యూ. మధురవాళ్ళు ఎక్కడ వాటర్ లేదు. వాటర్ ని మనం స్టోర్ చేసుకోవాలి అని అన్నా, ఆక్సిజన్ కావాలి అన్నా, మనకి ప్రాణవాయువుకి అన్నిటికీ మనకి చెట్లే ఆధారం. దయచేసి ఆ చెట్లని రక్షించకపోయినా పర్వాలేదు కానీ కొట్టకండి, వాటిని బ్రేక్ చేయకండి, వాటిని నరకకండి.
దయచేసి మీకు అవకాశం ఉన్నప్పుడల్లా బాల్కనీస్ లో అయినా మీకు చేతనైనంతగా మొక్కల్ని, ఆకుకూరల్ని మీకున్న స్థలంలోనే పెంచుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే బై ఫ్యూచర్ లోని ఎండలే గాని విపరీతంగా పెరగచ్చు. వాటర్ స్టోర్స్ ఆల్రెడీ మనకి చాలా లాస్ అయిపోతున్నాం. వీలైనంత వరకు అందరూ సేవ్ చేయండి దయచేసి. ఇది నా ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరుతున్నాము. ఈరోజు వనమాలి, సిటీజీ, మన కూరగాయల తోట, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఇవన్నీ కలిపి ఈరోజు ఇక్కడ ఏదైతే మన ఎండాడ ప్రాంతంలోని కొండలు ఉన్నాయో ఈ కొండల మీద, అలాగే ఏదైతే మనకి లా కాలేజ్ ప్రాంతంలో ఉన్న కొండల మీద సీడ్ బాల్స్ వేయడం జరిగింది, తాటి పళ్ళు వేయడం జరిగింది. తర్వాత ఇంకోటికాయ గింజలు తీసుకొచ్చి, చింతకాయ గింజలు తీసుకొచ్చి, సీతాఫల గింజలు తీసుకొచ్చి, గంగరాయ గింజలు తీసుకొచ్చి వేయడం జరిగింది. ఏదైతే ఈ కొండలు ఉన్నాయి ఈ కొండలని పచ్చగా ఉండాలని, ఎల్నినో సూపర్ ఎల్నినో నేపథ్యంలో పచ్చదనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. శీతోష్ణ స్థితి వేడెక్కకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు పర్యావరణం కోసం పరిరక్షించాలని కోరుతున్నాం. మాది ఎండాడ గ్రూప్ వనమాలి ఇన్ఛార్జ్ ఉష గారు చెప్తే వచ్చాము మేమందరం ఇక్కడికి. మేము సీడ్ బాల్స్ అడవిలో వేయడానికి వచ్చాము. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. రత్నం గారి పర్యవేక్షణలో ఈ రోజు మేము కొంచెం కొండ పైకి ఎక్కి విత్తనాలను, స్వీట్ బాక్స్ ను, అదే కుంకుడికాయలు, తాటికాయల్ని, మ్యాంగోస్ విత్తనాలని అన్నిటినీ అడవిలోకి విసరడం జరిగింది. మనందరము చేయాల్సిన ప్రతి పని ఏంటంటే మొక్కలని రక్షిద్దాము, పర్యావరణాన్ని కాపాడదాము.